ప్రియులారా, ఈ సమయంలో మనము బల వర్తమానానికి వెళదాము. కాబట్టి బైబిల్ గ్రంథంలో నుంచి రూతు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము మొదటి వచనం. నయోమి పెనిమిటికి బంధువు ఒకడుండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలెకు వంశం వాడై ఉండెను. అతని పేరు బోయజ్. దేవునికి స్తోత్రం. రూతు గ్రంథం 4 అధ్యాయాలు. 4 అధ్యాయాలు ఉన్నప్పుడు నాకు 4 సువార్తలు కూడా జ్ఞాపకం వస్తుంది. 4 సువార్తలు కూడా జ్ఞాపకం వస్తుంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. ఎవరు ఆస్తిపరుడు అంటే బోయాజు ఆస్తిపరుడు. ఎవరి బంధువు అనగా ఎలీమెలెకు యొక్క బంధువు. ప్రియులరా, కానీ ఏమిటి ఇక్కడ? బైబిల్ గ్రంథంలో ఒక చోట బ్యూలా గురించి రాయబడి ఉంటుంది, హెప్షిబా అని రాయబడి ఉంటుంది. అక్కడ విడవబడుట అనే అర్థం అక్కడ వస్తుంది. బ్యూలా అనగా ఇష్టురాలా? 62:3. బ్యూలా అంటే అర్థం ఏంటి? ఇష్టురాలు. హెప్షిబా అంటే పతివ్రత అని అక్కడ మాట్లాడుతూ విడవబడిన దానివి అని అనుకోవద్దని ఆ మ్యాటర్లో ఉంటుంది. యెరూషలేము గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. ప్రియులారా, ఇక్కడ ఎవరు విడవబడ్డారంటే రూతు. ఎవరు ఆమెనంటే మోయాబీయురాలు. బోయజ్ ఎవరంటే ఎల్కానా ఎలీమెలెకు యొక్క బంధువు. చాలా గొప్ప ఆస్తిపరుడు, మంచిది. కానీ ఇతని గురించి ఒక మాట రాయబడి ఉంది 2:20. ఏమి రాయబడి ఉందో ఒకసారి చదవండి. నయోమి చెబుతుంది ఆయన గురించి. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వాదించబడినవాడు అని తన కోడలితో అని. ఎవరికనగా చనిపోయిన వారికి, తర్వాత బ్రతికి ఉన్న వారికి చనిపోయిన వారికి ఉపకారి ఎవరనగా బోయజ్. బోయజ్ వయసు ఎంత ఉంటుందో తెలియదు. యవనస్తుడే అనుకోవాలి బోయజ్ని. ఆస్తిపరుడు. దేవుడు కూడా ఆస్తిపరుడే, యేసుక్రీస్తు కూడా ఆస్తిపరుడే. కానీ ఆస్తిపరుడు పైనుంచి కిందికి దిగి వచ్చాడు, నరరూపంలో వచ్చాడు. మనల్ని ఆస్తిమంతులుగా చేయాలని, వారసులుగా చేయాలని. బోయాజు అన్న చోట ఎవరు కనిపిస్తారంటే యేసుక్రీస్తు కనిపిస్తాడు. అక్కడ బోయాజు, తర్వాత ఇక్కడ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు స్థానంలో ముందుగా బోయాజు కనిపిస్తాడు. బోయాజు యొక్క స్థానంలో యేసుక్రీస్తు అనగా బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారి. ఆయన అందరికి ఉపకారి. యేసుక్రీస్తు అందరికి ఉపకారి, చనిపోయిన వారికి బ్రతికున్న వారికి. ప్రియులరా, ఈయన ఒక మాట మాట్లాడతాడండి, అద్భుతమైనటువంటి మాట. ఇక్కడే 3:10 ఉంటుంది. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునపటి సత్ప్రవర్తన వెనకటి సత్ప్రవర్తనకు మించినదై ఎక్కువై ఉన్నది అన్నాడు. ఈయన యవనస్తుడు కాదా? బోయాజు యవనస్తుడే. యవనస్తుడు అయినప్పటికీ ఆయన చెప్పే మాట ఏంటంటే, ఒక మాట అంటున్నాడు. ఏమంటాడంటే, నీవు యవనస్తులను వెంబడించలేదు అన్నాడు, గొప్పవారిని వెంబడించలేదు అన్నాడు, నీ సత్ప్రవర్తన చక్కగా ఉంది అన్నాడు. చూడండి ఆ మాటలు. ఈయన యవనస్తుడిగా ఉండి ఈయన మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తాం.
దీన్ని శారీరకంగా తీసుకోకూడదు, కానీ శారీరకంగా ఆ పుట్టుక అన్నది యేసుక్రీస్తు అక్కడ ఆ మోయాబు రాలేటువంటి ఆ రూతుల నుంచి వచ్చినటువంటి క్రమం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అది మనం ఎరుగుదుము. ఎందుకనగా ఇక్కడ వీరి వంశము ఇంకా ఆ బోయజ్ దగ్గర నుంచి ఏ రీతిగా యెషయ్యా వీళ్ళు వస్తారు, ఇదంతా బైబిల్ యొక్క క్రమం అక్కడ రాయబడి ఉన్నది. వారి బ్లడ్ అంతా కూడా ఆ దేవుని యొక్క రక్తంలోనికి వెళ్ళిపోతున్నటువంటి క్రమాన్ని, ఆ యూదా వంశంలోకి వెళుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తాం. ప్రియులారా, చచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారి ఎవరట? ఈ బోయాజు. యేసుప్రభువు వారు కూడా అంతే. అందుకే బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 20వ అధ్యాయము 37-38 వచనాల్లో ఒక మాట ఉంటుంది. ప్రభు యొక్క బల సహవాసాన్ని వెళ్ళే ముందుగా ఈ విషయాలు మనం జ్ఞాపం చేసుకుందాం. 20వ అధ్యాయం 37-38. పొదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్తున్నానండి? ఆయన దృష్టికి అందరూ జీవిస్తున్నారు. అక్కడ బోయాజును మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయన చనిపోయిన వారికి, అంటే ఎలీమెలెకు చనిపోయాడు, చనిపోయినటువంటి కుటుంబానికి ఆదరణగా ఎవరున్నారనగా అక్కడ బోయాజు ఉన్నాడు. చనిపోయిన వారికి ఆయన ఉపకారి, బ్రతికున్న వారికి ఆయన ఉపకారి. అక్కడ బ్రతికున్నవారు, నయోమి బ్రతికి ఉన్నది, రూతు బ్రతికి ఉన్నది, వారి కుటుంబం దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నది, విడబడినటువంటి వారిగా ఉన్నది. ఇక్కడ విడిపించేవారు ఎవరనగా బోయాజు. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ దేవుడు సజీవులకు అందరికీ ఆయన దేవుడే, అందరికీ ఆయన దేవుడే. ఆయన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అన్నప్పుడు ఆయన అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మనకు కూడా ఏమై ఉన్నాడు? ఆయన దేవుడే, మనకు కూడా దేవుడు. ఆ గొప్ప దేవుడు విడిపించడానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు 7:24 రోమీయులకు రాసిన పత్రికలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి పాపమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? హూ ఈజ్ రిడెంప్షన్. ఐఎమ్ సిన్నర్, ఐఎమ్ గ్రేట్ సిన్నర్. నేను గొప్ప పాపిని, అయ్యా ఇంత గొప్ప పాపము నుండి ఎవడు విడిపిస్తాడంటే యేసుక్రీస్తు విడిపించాడు. విడిపించడం వరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందరిలాంటి వాడు కాదు ఆయన. ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఆయన రక్తము పరిశుద్ధమైనది. ఏమాత్రము ఆయన రక్తాన్ని తన శరీరంలో ఉంచుకొనక కార్చినటువంటి దేవుడు ఆయన. జ్ఞాపం చేసుకుంది. ఆయనే తన శరీరమును, తన రక్తమును, అంటే రొట్టెగా ద్రాక్షరసముగా వాటిని తన శరీరముగా, తన రక్తాన్ని ఆయన అన్నాడు, ఇది నా శరీరము అన్నాడు, ఇది నా యొక్క రక్తము అన్నాడు. రక్షించబడిన మనము భారము కలిగి, మనము పరిశుద్ధత కలిగి, ఆసక్తి కలిగి క్రమంగా ప్రభు యొక్క సహవాసములో, బల్ల సహవాసంలో పాల్గొనాలని నేను మనవి చేస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించు.